తండ్రికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు మంచు మనోజ్. మోహన్ బాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మోహన్ బాబు పెదరాయుడు గెటప్, భైరవంలో మనోజ్ గెటప్ తో ఫోటో రిలీజ్ చేశారు. మోహన్ బాబుతో ఉన్నట్లుగా ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు మనోజ్. ఆయన కొడుకు వచ్చాడని చెప్పంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మంచు కుటుంబంలో ఇప్పటికే విభేదాలు తారాస్థాయికి చేరాయి. మనోజ్ పై మోహన్ బాబు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశారంటూ మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా కన్నప్ప హార్డ్ డిస్క్ ను మనోజ్ ఎత్తుకెళ్లాడంటూ విష్ణు ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల మధ్య తన గొడవ విష్ణుతోనే తప్ప మోహన్ బాబుతో కాదంటూ సంకేతాలిస్తున్నారు మనోజ్. భైరవం ఆడియో ఫంక్షన్ లోనూ మోహన్ బాబుపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు కాళ్ళు మొక్కాలని ఉందంటూ కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు. బాధ ఒకటే వేస్తుంది. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టగాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, మంచు మనోజ్ సడన్ గా చేంజ్ అవ్వడానికి, మోహన్ బాబుని కాలు మొక్కాలనడానికి రీజన్స్ ఏమై ఉంటాయంటారు? సౌమ్య, గత 6 నెలలుగా మంచు కుటుంబంలో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భైరవం మూవీ రిలీజ్ అనంతరం కూడా ఇటు మంచు మనోజ్ ఎక్స్వేజ్గా చేసిన పోస్ట్ కొంత ఆసక్తికరంగా మారింది. తండ్రి మోహన్ బాబుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాల్లో భాగంగానే ఈ కామెంట్ చేశారన్న అంశాలు కూడా తెలుస్తున్నాయి. సో ఆ పోస్ట్ ఏదైతే పెద్దరాయుడు సినిమాలో తండ్రి మోహన్ బాబుకు గెటప్తో ఉన్న ఫోటోను, భైరవం సినిమాలో ఆ మోహన్ బాబుకి సంబంధించినటువంటి పెద్దరాయి గెటప్తో ఉన్న ఫోటోను, దాన్ని పోలి ఉన్న ఫోటోను రెండింటిని కలిపి తను ఎక్స్వేజ్గా పోస్ట్ చేస్తూ ఆయన కొడుకు వచ్చాడు అని చెప్పు అన్న ఒక ఆసక్తికరమైనటువంటి క్యాప్షన్ పెట్టి కూడా ఆయన పోస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే తన తండ్రికి దగ్గర రీసెంట్గా జరిగిన భైరవం మూవీకి సంబంధించిన ఒక ఈవెంట్లో కూడా తండ్రి మోహన్ బాబు కాళ్ళు మొక్కాలని, ఆయనకు పాదాభివందనం చేయాలనుందన్న కొంత ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మనం వివాదాలు గతంలో చూసుకోవచ్చు. జల్పల్లి నివాసంలో ఇటు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, విష్ణుకి మనోజ్కి మధ్య కావచ్చు, కొన్ని విభేదాలు తారాస్థాయికి చేరాయి. వరుసగా పరస్పరం పోలీస్ కేసులు నమోదు చేసుకున్న అనంతరం పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరిగిన పరిస్థితి. సో ఈ సందర్భంగానే తండ్రి మోహన్ బాబుకి మంచు మనోజ్ దగ్గరయ్యేందుకు ఇవి కొంత సంకేతాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఆయన పోస్టులు పెడుతూ ఇటు గతంలో మనం రీసెంట్గా చూడొచ్చు, తన సిస్టర్ మంచు లక్ష్మి కూడా ఒక ఈవెంట్లో ఎమోషనల్గా ఆమె కన్నీరు పెడుతూ తను హగ్ చేసుకున్నటువంటి అంశాలు కూడా కొంత వైరల్గా మారిన పరిస్థితి. సో మరి ఈ వివాదంలో తన అన్న మంచు విష్ణుకి, మంచు మనోజ్కి మధ్య మాత్రమే విభేదాలు ఉన్నాయి. విద్యా సంస్థల విషయంలో కావచ్చు, ఇతర విషయంలో కావచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, కొంత అన్నకి నాకు మధ్యనే విభేదాలు ఉన్నాయి. తండ్రికి నాకు, అంటే మోహన్ బాబుకి మంచు మనోజ్కి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న ఒక సంకేతాలను కూడా ఈ పోస్ట్ ద్వారా, తాజాగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్ ద్వారా కూడా ఆయన ఒక మెసేజ్ను ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ అంశం పైన మోహన్ బాబు ఎలా స్పందిస్తాడనేది చూడాల్సిన పరిస్థితి. రీసెంట్గా కన్నప్పకి సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్ విషయంలో కూడా అది ఎవరు మాయం చేశారు, మనోజ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది, ఆయన అసిస్టెంట్లే దాన్ని దొంగిలించారన్న సంచలన ఆరోపణలు కూడా ఇటు మంచు విష్ణు వర్గం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ హార్డ్ డ్రైవ్ కూడా ఇంకా దొరకలేదు. ఫిల్మ్నగర్ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు అన్నా తమ్ముళ్ళ మధ్య విభేదాలు, తండ్రి మధ్యలో నలిగిపోతున్నాడా, లేదంటే మరి సిస్టర్ మంచు లక్ష్మి మధ్యలో ఎమోషనల్ అయిన నేపథ్యంలో మనోజ్తో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి మంచు లక్ష్మి ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో భైరవం సినిమాకి సంబంధించినటువంటి అంశంలో ఈయన వేదికగా చేసినటువంటి పోస్టు, ఆయన పాదాభివందనం చేయాలని ఉంది తండ్రికి అన్న కామెంట్స్, వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు తండ్రి మోహన్ బాబుకి మనోజ్ దగ్గరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ అంశం పైన మోహన్ బాబు ఎలా స్పందిస్తాడనేది చూడాలి. విష్ణుకి ఇటు మంచు మనోజ్కి మధ్య మాత్రం వారింకా కొనసాగుతుంది. పరస్పరం 2 సినిమాలకు సంబంధించిన విషయంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని కుట్రలు చేస్తున్నారంటూ కూడా విష్ణుకి సంబంధించిన టీం చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ హార్డ్ డ్రైవ్ అంశం ఇంకా తెలియలేదు. కన్నప్ప భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి విష్ణుకు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా నెక్స్ట్ మంత్ విడుదల ఉన్న నేపథ్యంలో ఇంకా ఆర్టిస్ట్కి మాయామంశం ఎటు తెలియకపోవడంతో ఇంకా అది సస్పెన్స్ కొనసాగుతుంది. మంచు మనోజే ఆయన కుట్రలు చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. మరి అన్నా తమ్ముల మధ్య విభేదాలు,
మంచు కుటుంబంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మధ్యలో ఉన్నటువంటి తండ్రి ఎవరి వైపు ఉంటాడు? మొదట విష్ణువుకు కొంత పాజిటివ్గా వ్యవహరించిన నేపథ్యం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇటు విష్ణుకు మనోజ్కి సంబంధించిన కొంత ఎమోషనల్ వీడియోను కూడా గతంలో మోహన్ బాబు బయటపెట్టిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి మరోసారి ఈ విభేదాలని పక్కన పెట్టి తండ్రికి దగ్గరవుతున్నటువంటి సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఎలా స్పందిస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.